ఇన్నొద్దులు వినాయకుని సంబరాలు అయిపోయినాయి. ఇక ఇప్పుడు దుర్గమ్మ సంబరాలు షురువైనాయి. ఒకే వాడకట్టులున్నోళ్ళంతా కలిసి దుర్గాదేవిని నిలుపుకొని పూజలు చేసుకుంటా ఆడుతూ పాడుతూ కొలుసుకుంటారు. 9 రోజులు 9 తీర్ల అమ్మవారిని అలంకరిస్తారు. అట్టని గీడ దుర్గామాతని ఎట్లా అలంకరించారో చూడురి. వినాయకుని సంబరాలు అయిపోయినాయి. ఇప్పుడు ఇక దేవి నవరాత్రులు షురువైనాయి కదా. 9 రోజులు 9 అవతారాలల్లగా అనిపిస్తదని రోజుకో తీర్ల అమ్మవారిని ముస్తాబ్ చేస్తారు. మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తదని మహబూబ్ నగర్ జిల్లా బ్రాహ్మణవాడ కట్టుల వాసవి కన్యకాపమేశ్వరి గుళ్ళి దుర్గామాతకి పైసలతోని అలంకరణ చేసిర్రు. అబ్బా చూస్తుంటేనే కళ్ళు జిగేల్మంటున్నాయిగా. అమ్మవారి వెనక పైన చుట్టూ పైసల నోట్లే, దండలు కూడా పైసలతోని చేసి అమ్మవారిని అలంకరించిర్రు. 100, 200, 500 నోట్లతో చేసిర్రు. ఇట్లా 6,66,66,66,66 రూపాయల 66 పైసలతోని గుడి చుట్టూ డెకరేషన్ చేసిర్రు. వీళ్ళు ప్రతి ఏడాది పైసలతోనే చేస్తురట. అందరిని కలకాలం చల్లగా చూడు తల్లి అని మహాలక్ష్మి అవతారంలో పైసలతోనే అలంకరిస్తారట. ఇట్లా 6 కోట్ల పైసలతో అలంకరించే వరకు అమ్మవారిని చూడడానికి వచ్చిన వాళ్ళంతా చూసి సాకైతుర్రు. ఈ వీడియో సోషల్ మీడియాలో బగ్గ తిరిగే వరకల్లా మీకు కూడా చూపెడదామని పట్టుకొచ్చిన. తాను తిన 20 రూపాయల బజ్జీలు లేవు గాని బెగ్గర్కు మెగ్డి బర్గర్ తినిపించినా అని చెప్పిండట వెనకట్టుకో పెద్ద మనిషి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ సార్ చెప్పే ముచ్చట కూడా గట్లనే ఉన్నదని ఎక్కిరిస్తున్నారు కార్పాటోలు. సార్ మాటలు లండన్ అమెరికా దాటుతాయి గాని కాళ్ళు మాత్రం గాంధీ భవన్ దాటాయని ఎక్కిరిస్తున్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీలకు దిక్కులేదు గాని మూసీ సుందరీకరణ పేరుతోటి 1,50,000 కోట్లు మురికి నీళ్ళ పారబోసుడు అవసరమా అంటారు. కేటీఆర్ సార్ అయితే ట్విట్టర్లో గట్టిగానే పోస్ట్ పెట్టిండు సీఎం సార్ మీద. మాజీ మంత్రి కేటీఆర్ సారు సర్కార్ను బాగానే ఇరికిస్తుండు కదా. పొద్దుగాల లేస్తే చాలు మేం బికారైనం, బీద రాష్ట్రం అయిపోయింది, అప్పుల పాలైన రాష్ట్రం అయింది, మా తాన పైసలు లేవు, అప్పు పుట్టించేతందుకు అపసోపాల పడుతున్నాం, పైసా ఉట్టుబడి లేక పుట్టెడు కష్టాలు ఎల్లదీస్తున్నాం అని చెప్తుంటారు. మరి 1,50,000 కోట్లతోటి మూసికి సోకులు చేసుడు అవసరమా? ఎవల ఆరాటం కోసం ఎవల ఆర్భాటం కోసం ఇదంతా చేస్తుండ్రని ముఖ్యమంత్రి సార్ మీద మండిపడుతున్నాడు. మాజీ మంత్రి కేటీఆర్ సారు ట్విట్టర్ లో పెద్ద పోస్టులే పెట్టిండి ఇట్లా: రుణమాఫీకి పైసలు లేవు, రైతు బంధుకు పైసలు లేవు, రైతు కూలీలకు పైసలు లేవు, కౌలు రైతులకు పైసలు లేవు, నిరుద్యోగ భృతికి పైసలు లేవు, పేదోళ్లకు పెన్షన్లకు పైసలు లేవు, మహిళల మహాలక్ష్మి పథకం అమలుకు పైసలు లేవు, ఆడపిల్లల స్కూటీలకు పైసలు లేవు, ఉద్యోగస్తులకు డిఏలకు పైసలు లేవు, మున్సిపాలిటీలల్లో పారిశుద్ధ కార్మికుల జీతాలకు పైసలు లేవు, గ్రామాలల్లో పిచికారి మందులకు పైసలు లేవు, బడి పిల్లలకు షాక్ పీసులకు పైసలు లేవు, దవాఖాన్ల మందులకు పైసలు లేవు, దళిత బంధుకు పైసలు లేవు, విద్యార్థుల స్కాలర్షిప్ కు పైసలు అసలే లేవు, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కు పైసలు లేవు, తులం బంగారం ఇయ్యనికి పైసలు లేవు, చెరువుల చేప విల్లలు పెంచనికి పైసలు లేవు, 2వ విడత గొర్రెల పంపిణీకి పైసలు లేవు. ఇట్లా దేనికి పైసలు లేవంటారు. మరి 1,50,000 కోట్లు ఏడికెంచి తెస్తుండ్రు సీఎం గారు అని ఎక్కిరిస్తుండు. మరి అధికార పార్టీలు దీనికేం కౌంటర్ ఇస్తారో చూడాలి.